మేడ్చల్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు డాక్టర్ కె కేశవరావు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, డీసీపీ సురేష్ కుమార్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా వారు పాల్గొన్నారు. కాబట్టి నేను తప్పులు పెట్టేది స్థాయి నుంచి నిజంగా వెళ్ళిపోయినా అడ్మినిస్ట్రేషన్ నిజంగానే చాలా మంచిగా చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది రెండో తరం మళ్ళీ దశ. ఈ మళ్ళీ దశలో కూడా ఇది ఒక ఉద్యమం. నేను ఏదో ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడంతో ఉద్యమం అయిపోయింది అనుకోవడం తప్ప, సాధించుకున్న తర్వాత తెలంగాణని నిర్మించుకోవడం అంతకన్నా పెద్ద ఉద్యమం. అది ప్రజా ఉద్యమం, అది పార్లమెంట్ ఉద్యమం. తెలంగాణని సాధించాలంటే ఏదో మనం హైదరాబాద్లో సికింద్రాబాద్లో మల్కాజ్గిరిలో చేసిన ఎడ్యుకేషన్ల వల్ల తెలంగాణ రాలేదు మాత్రం నేను చెప్పగలను. అది పార్లమెంట్ పాస్ చేయాలంటే పార్లమెంట్ మెంబర్స్ అంతా ఇక్కడ క్యాబినెట్ మెంబర్లు కానీ, ఇక్కడ లీడర్లు కానీ, ఇక్కడ ప్రజలు కానీ వీళ్ళ ప్రోత్సాహంతో, వీళ్ళ స్ఫూర్తితో పార్లమెంట్లో మనం పనిచేసుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకునే మాత్రాన ఉద్యమం అయిపోయింది అనుకోవడం చాలా తప్ప నేను చెప్తున్నాను, ఇతరులు చెప్తున్నాను. సాధించుకున్నాం, తెలంగాణ నిర్మించుకునే అవసరం ఉంది. మంచిగానే చేశారు, రాము సాధించుకునే కానీ మంచిగా చేశారు. తప్పని ఈ 2 సంవత్సరాలు ఒక కొత్త రూపం ఇచ్చాము ఈ రాష్ట్రానికి. దాని పేరు ప్రజాప్రభుత్వం అన్నాం. ప్రతి ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంది. ఎలక్షన్లతోనే మనం అందరం ప్రభుత్వాలు వస్తాం. వాళ్ళ కోరికలు తీయడానికి మన అడ్మినిస్ట్రేషన్ యూజ్ చేసుకుంటాం. మన పవర్ని కానీ అధికారాన్ని కానీ ఆర్థికంగా ఉపయోగించుకుంటాం. కానీ ఈసారి మనం ప్రజలతోనే ఐడెంటిఫై అయ్యి ప్రజలు మేము ఒకటే అనేది ప్రయత్నం ఏదో చేస్తున్నాం. అది 2 తీరుగా చేస్తుంది. ప్రజలు చూసినప్పుడంతా నవ్వేటిగా, ప్రజలు మా వాళ్ళే అని చెప్పి చెప్పుకోవడంలో, లేదా ప్రజల కోరికల్ని నా కోరిక అనుకోవడంలో, వాళ్ళు కోరుకోకపోయినా కానీ వాళ్ళ మంచి బాగోలు గురించి మన కార్యక్రమాలు చేపట్టడం, ఇది ప్రజాప్రభుత్వం. నేను చూడండి, ఇప్పుడే నేను కలెక్టర్ గారి పేపర్ చూస్తూ ఉంటే ఎంత పెద్ద మనం చేసామంటే గత సమస్య నుండి బయటపడుకుంటూ మీకు తెలుసు ఎంత అప్పుడు నేను ఎన్ని బయటపడుతూ ఒక కొత్త విజన్ ఏంటి తెలంగాణ రైజింగ్ 247 అనే విజన్ తీసుకొని ముందుకు పోవడం జరిగింది.